ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు కిందకు దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. బ్యాటరీల వద్ద షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా అగ్నిమాపక అధికారులు గుర్తించారు. ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు కిందకు దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కేటీ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. మంటలనైతే ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, బ్యాటరీల వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగినట్టయితే అగ్నిమాపక సిబ్బంది కూడా చెబుతున్నారు. మరి అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎక్కాలంటేనే ఇప్పుడు ప్రయాణికులు భయపడుతున్న పరిస్థితి. గత కొద్ది రోజుల నుండి ఇప్పటికే చూసాము 2 భారీ ప్రమాదాలు జరిగిన పరిస్థితి. ఇప్పుడు విజయవాడలో కూడా అటువంటి పరిస్థితి నుండి పెను ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. విజయవాడ బస్ స్టాండ్ సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ సాయి ఆర్కే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రావులపాలెం నుండి హైదరాబాద్ వెళ్తున్న నేపథ్యంలో బస్ స్టాండ్ వద్దకు రావడంతో అక్కడ బ్యాటరీల వద్ద నుండి మంటలు చెలరేయడంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవరు ప్రయాణికులను అక్కడి నుండి దించేయడం జరిగింది. బస్సులో అప్పటికే 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరినీ సురక్షితంగా అయితే కిందకి దింపారు. అయితే వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందడం, ఫైర్ సిబ్బంది వెంటనే రావటం, అప్పటికే బస్సులో పెద్ద ఎత్తున పొగలు, అదేవిధంగా మంటలు చెలరేగుతున్న నేపథ్యంలో ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. అక్కడ ఉన్న పరిస్థితిని అంతా కంట్రోల్ చేసిన పరిస్థితి. అయితే కృష్ణలంక పోలీసులు ప్రస్తుతం దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఫైర్ సిబ్బంది అయితే ఇప్పటికి చెప్పారు, బ్యాటరీ కంపార్ట్మెంట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది, అక్కడి నుండే మంటలు చెలరేగాయని కూడా ఫైర్ సిబ్బంది అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదేమటికి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఇప్పుడు పూర్తిగా ఒక ఇబ్బందికరమైన వాతావరణం కొనసాగుతుందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుండి ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువగా అవటం, ప్రమాదాలకు గురవటం, ప్రాణాలు కోల్పోతుండటంతో ఇప్పుడు పూర్తిగా దీని మీద ఆర్టీఏ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, అసలు దానికి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి, అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేదా అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సుధా. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.